హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఈ వీడియోలో ముఖ్యమైన 3 అప్డేట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దీంట్లో మొదటిది వచ్చేసి ఎన్ఎంసీ వెబ్సైట్లో నిన్న మనకు ఒక సీట్ మ్యాట్రిక్స్ యొక్క నోటీస్ అయితే ఇచ్చారు. న్యూగా యాడ్ అయిన కాలేజెస్కి సంబంధించి, అంటే న్యూగా పర్మిషన్ వచ్చిన వాటికి సంబంధించి. దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక కాలేజ్కి అయితే పర్మిషన్ అయితే వచ్చిందనమాట. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందులార్లో ఏదైతే ఉందో డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దీనికి సంబంధించి 50 సీట్లకైతే పర్మిషన్ వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్గా పాడేరు మెడికల్ కాలేజీకి అయితే పర్మిషన్ వచ్చింది కదా. సో అది కాకుండా మనకి డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి కొత్తగా పర్మిషన్ అయితే వచ్చింది. ఇది నిన్న ఎన్ఎంసీ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేశారు. అయితే మరి ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక డౌట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో మనకి ఈ మెడికల్ కాలేజ్ అనేది వెబ్ ఆప్షన్స్లో చూపించలేదు కదా, మరి ఈ కాలేజ్లో సీట్లు అనేది ఎలా ఫిల్ చేస్తారు అన్న డౌట్ అయితే ఉంది. సో మరి అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఈ కాలేజ్ని సెకండ్ రౌండ్ టైంలో సీట్ మ్యాట్రిక్స్లో యాడ్ చేసి అదే టైంలో మళ్ళీ ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారా, లేదు అనుకుంటే ఇప్పుడే డేట్ అనేది ఎక్స్టెండ్ చేసి ఈ కాలేజ్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారా అన్న అప్డేట్ అయితే ఏమీ లేదు. సో దీనికి సంబంధించి యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా నోటీస్ ఇస్తే నేను మళ్ళీ మీతో అయితే షేర్ చేయడం జరుగుతుంది. బట్ ఈ కాలేజ్ అయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్లో యాడ్ అవుతుంది. బట్ ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశాన్ని ఎలా ఇస్తారు అనేది సో యూనివర్సిటీ వారి నుంచి అప్డేట్ వస్తే కానీ మనకైతే తెలీదు. వచ్చినప్పుడు నేనైతే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి రెండవ అప్డేట్ ఏంటి అంటే సో ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేటే అనమాట. వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీ సీట్ ఎంబీబీఎస్కి సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ ఆల్రెడీ అయిపోయాయి. అయితే మనకి దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఎక్స్టెండ్ చేసి ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే సో 11th సెప్టెంబర్ నైట్ 9 PM వరకు అవకాశం అయితే ఇచ్చారు. సో ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని స్టూడెంట్స్ ఉంటే సో రేపు అంటే 11th సెప్టెంబర్ ఈవినింగ్ 9 PM వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో నేను ఈ నోటిఫికేషన్ అనేది వచ్చాక, అంటే ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశాక నేను వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే చేశాను. ఒక స్టూడెంట్ది ఓపెన్ చేసి చూశాను. సో ఇప్పటి వరకు మనకి ఈ పులివెందులార్ కాలేజ్ ఏదైతే ఉందో సో ఇదైతే అక్కడ చూపించట్లేదు మనం వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవడానికి. ప్రీవియస్గా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అదే కాలేజెస్ చూపిస్తుంది. ఈ న్యూగా యాడ్ అయిన గవర్నమెంట్ కాలేజెస్ అయితే నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా వెబ్సైట్లో అయితే అప్డేట్ అవ్వలేదు. నేను రేపు కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఈ కాలేజ్ అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటే నేను మళ్ళీ మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక మూడవ అప్డేట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే బి కేటగిరీ సీట్లు కానీ సి కేటగిరీ సీట్స్ కానీ అంటాం కదా, సో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఈరోజు మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో డిస్ప్లే చేశారు. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్లో ఉందో వాళ్ళ లిస్ట్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే ఎవరైతే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయలేదో వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారనమాట. సో ఈ 3 లిస్టులు కూడాను, అంటే ఈ వీడియోలో చెప్పబోయే లిస్టులు కావచ్చు, ఈ వీడియో కావచ్చు, మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించింది మాత్రమే. సో ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేశారో వాళ్ళందరూ కూడాను మీ నేమ్ ఏ లిస్ట్లో ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. ఒకవేళ కరెక్ట్గా లేదు అంటే ఏం చేయాలి అనేది ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో దాన్ని బట్టి అయితే ప్రొసీడ్ అవ్వండి. సో ఇక ఈ 3 లిస్టులు కూడాను యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడాను డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ అనేది ఏ లిస్ట్లో ఉందో చెక్ చేయండి. సో మొదటగా నేను ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ప్రొవిజనల్ లిస్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడాను వెరిఫై చేశాక స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ మెరిట్ పొజిషన్ని బట్టి ఈ లిస్ట్లో అయితే డేటా ఇచ్చారు. సో ఈ లిస్ట్లో మనకి యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది, నీట్ రోల్ నెంబర్ ఉంటుంది, నీట్ ర్యాంక్ ఉంటుంది, నీట్ స్కోర్ ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, జెండర్ ఏంటి, వాళ్ళ కేటగిరీ ఏంటి, వాళ్ళ ఏరియా ఏంటి, ఏరియా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళ లేదంటే అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళ అని ఉంటుంది. సో మైనారిటీ ఉందా లేదా అనేది, వాళ్ళు B1కి ఎలిజిబుల్ అవుతారా, B2కి ఎలిజిబుల్ అవుతారా, ఎన్ఆర్ఐకి ఎలిజిబుల్ అవుతారా అనేది ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఇకపోతే ఇక్కడ B1 B2 అని మెన్షన్ చేసింది కదా, సో ఎవరు B1కి ఎలిజిబుల్ అవుతారు, ఎవరు B2కి ఎలిజిబుల్ అవుతారు అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో మనకి 100 బి కేటగిరీ సీట్లు ఉన్నాయి అని అనుకుంటే దాంట్లో 15 బి కేటగిరీ సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కావచ్చు, బయట రాష్ట్రం స్టూడెంట్స్ కావచ్చు, అందరూ కూడాను పార్టిసిపేట్ చేసి సీట్ తీసుకోవచ్చు. ఎవరికి మెరిట్ పొజిషన్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఈ 15 సీట్లలో నుండి సీట్ తీసుకోవచ్చు. అది మన స్టేట్ అయినా పక్క స్టేట్ అయినా. అండ్ ఇక మిగిలిన 85 సీట్స్ ఉంటాయి కదా బి కేటగిరీలో ఉన్నవి, ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. బయట స్టేట్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండే సీట్లని B2 సీట్స్ అంటాము. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మరియు బయట స్టేట్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండే సీట్స్ని B1 సీట్స్ అంటాము. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇక ఎన్ఆర్ఐ అనేది సి కేటగిరీ సీట్స్కి సంబంధించింది. సో ఈ లిస్ట్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. ఈ లిస్ట్లో మీ నేమ్ ఉంది అనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఈ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉంది బట్ జెండర్ కానీ, కేటగిరీ కానీ, లేదంటే ఏరియా కానీ ఏదో ఒకటి మిస్టేక్ ఉంది అనుకోండి. సో మిస్టేక్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇదే లిస్ట్లో మీకు ఒక బ్లూ కలర్ లింక్ కనిపిస్తుంది కదా, సో ఇది బ్లూ కలర్ లింక్. సో ఈ లింక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు గ్రీవియన్స్ అనేది రైజ్ చేయండి. ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్లోకి తీసుకెళ్తుంది. అక్కడ సర్వీస్ ఆప్షన్లో గ్రీవియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ గ్రీవియన్స్ మీద క్లిక్ చేసి మీకు ఏ డీటెయిల్స్ మిస్ మ్యాచ్గా ఉంది, సో దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో సపోర్టింగ్ డాక్యుమెంట్ అది అక్కడ అప్లోడ్ చేయండి. సో వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసి ఆ యొక్క మిస్టేక్ని కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా మీరు గ్రీవియన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th సెప్టెంబర్ ఈవినింగ్ 9 PM వరకు టైం ఉంది. ఆలోగా మీరైతే మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసి ఏదైనా రాంగ్గా ఉంటే గ్రీవియన్స్ అనేది రైజ్ చేయండి. ఇకపోతే మనకి రెండవ లిస్ట్ కానీ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ పెండింగ్లో ఉందన్నమాట. సో వాళ్ళకి మీ డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయండి అని మెసేజెస్ పంపారు, బట్ అయినా వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయలేదన్నమాట. సో వాళ్ళ లిస్ట్ని అయితే ఇచ్చారు. సో మీరు కూడా ఈ లిస్ట్ని చెక్ చేయండి. ఈ లిస్ట్లో మీ నేమ్ ఉంది అనుకుంటే సో ఇక్కడ కూడా ఒక లింక్ టు అప్లోడ్ అనే లింక్ ఇచ్చారు బ్లూ కలర్లో. సో ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయండి. మళ్ళీ మీ డేటా కూడా వెరిఫై చేసి మెరిట్ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే టైం ఇచ్చారు. ఆ టైంలోగా మీరైతే ఈ లింక్ ద్వారా వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక థర్డ్ లిస్ట్ కానీ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ ఫీజు అనేది పే చేశారు, కానీ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయలేదు. వాళ్ళ లిస్ట్ని అయితే ఇచ్చారు. సో ఈ లిస్ట్లో కానీ మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి అని అనుకుంటే కనుక ఇక్కడ కూడా లింక్ టు అప్లోడ్ అనే ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కంప్లీట్ చేయడానికి కూడా 12th సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇచ్చారు. అలాగా మీరైతే మీ యొక్క అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను యూనివర్సిటీ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇక్కడ 3 లిస్టులు ఉంటాయి. ఆ 3 లిస్టులలో మీ నేమ్ అనేది ఎందులో ఉందనేది చెక్ చేయండి. సో ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ లిస్ట్లో ఉంటే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కరెక్ట్గా లేవు అనుకుంటే ఏ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా లేవు అనేది దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో గ్రీవియన్స్ అనేది రైజ్ చేయాలి. సో గ్రీవియన్స్ అనేది ఎప్పుడు ఎలా రైజ్ చేయాలి, ఏ డేట్లోగా రైజ్ చేయాలనేది మీ నేమ్ ఏ లిస్ట్లో అయితే ఉందో అదే లిస్ట్లో ఉంటుంది. లింక్ అదే లిస్ట్లో ఉంటుంది, లాస్ట్ డేట్ అదే లిస్ట్లో ఉంటుంది. ఇలాగే అన్ని లిస్టులు కూడా చెక్ చేయండి. మీ నేమ్ ఏ లిస్ట్లో ఉంటే దాంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మీరైతే కంప్లీట్ అయితే చేయండి. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా లేదంటే అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసినా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లోగా మళ్ళీ మీ డేటాని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మిమ్మల్ని కూడా మెరిట్ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.